నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్లో లార్జ్ ఫంక్షన్, స్మాల్ ఫంక్షన్ గురించి తెలుగులో వివరంగా నేర్చుకుందాము. అలాగే మీరు ఎక్సెల్లో లార్జ్, స్మాల్ ఫంక్షన్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే మనం టాపిక్లోకి వెళ్దాము. ఇక్కడ స్టూడెంట్ మార్క్ షీట్ టేబుల్ ఒకటి ఇచ్చాను. దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాలా ర్యాంకు, మార్క్స్, స్టూడెంట్ నేమ్ కాలమ్స్ ఇచ్చాను. టాప్ 5 స్టూడెంట్స్, అలాగే బాటమ్ 5 స్టూడెంట్స్. పైనుంచి 5 కింద నుంచి 5 మార్క్స్ని, వాళ్ళ పేర్లని ఫైండ్ అవుట్ చేయాలి మనం. లార్జ్ ఫంక్షన్ ద్వారా తెలుసుకుందాము. ఏదైనా ఫంక్షన్ స్టార్ట్ చేసే ముందు ఈక్వల్ సైన్తో స్టార్ట్ చేస్తాము. ఈక్వల్ లార్జ్ అరే, మార్క్స్ ఉన్న కాలాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కామా, మనకి ఫస్ట్ ర్యాంక్ కావాలి. ఫస్ట్ ఎంటర్. టాప్ 310 మార్క్స్ వచ్చింది. టాప్ 5, టాప్ 310 టాప్ మార్క్స్ వచ్చింది. కానీ దీన్ని కిందకి డ్రాగ్ చేసామంటే మొత్తం అన్ని మార్క్స్ 310 వస్తుంది. ఒకసారి చూద్దామా. 310 వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే ఇక్కడ మనము ర్యాంక్ 1 అని ఇచ్చాము. ఫస్ట్ సెల్లో ర్యాంకు 1 ఉంది, ఆ 1 ఇచ్చాము. కానీ కిందకి డ్రాగ్ చేసినప్పుడు సేమ్ 1 కింద సెల్కి కూడా అదే రెఫరెన్స్ తీసుకుంటుంది కాబట్టి 1 వచ్చింది. కానీ మనం ఆ విధంగా ఇవ్వకుండా సెల్ రెఫరెన్స్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు సెల్ సెలెక్ట్ చేసి ఇచ్చాను, సెల్ రెఫరెన్స్. ఇప్పుడు ఎంటర్ చేశానంటే ఆటోమేటిక్గా మొత్తం చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. అదేవిధంగా కింద నుంచి 5, టాప్ స్మాల్ కింద నుంచి 5 చూద్దాం. ఈక్వల్ టు స్మాల్ కాలమ్స్, మార్క్స్ ఉన్న కాలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కామా, ఈ సెల్ రెఫరెన్స్ తీసుకున్నాం. ఎంటర్. అందరికంటే తక్కువ మార్కులు 190 వచ్చినాయి. దీంట్లో చెక్ చేసుకోవచ్చు మీరు. ఈ కాలంలో తక్కువ మార్కులు ఉంది 190. అదేవిధంగా దీన్ని డ్రాగ్ చేసామంటే కింద నుంచి పైకి బాటం 5, టాప్ 5 వచ్చేసారు. ఇప్పుడు మనము స్టూడెంట్ నేమ్ కూడా, ఈ మార్క్స్ని బట్టి స్టూడెంట్ నేమ్ కూడా తెలుసుకోవాలి. స్టూడెంట్ నేమ్ తెలుసుకోవాలంటే వీలుకప్ ఫంక్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు వీలుకప్ ఫంక్షన్ ద్వారా తెలుసుకోలేము. ఎందుకంటే వీలుకప్ ఫంక్షన్లో రైట్ సైడ్కి వెళ్ళగలుగుతాం కానీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళలేము. అది ఇప్పుడు మనం మార్క్స్ ఈ కాలం పేర్లు ఇటు సైడ్ ఉన్నాయంటే మనం ఈజీగా వీలుకప్లో తెలుసుకోవచ్చు. కానీ ఈ కాలంలో మనకు ఫస్ట్ కాలంలో పేరు ఉంది, దానికి రైట్ సైడ్లో మార్క్స్ ఉన్నాయి. అలా అయితే మనం పేరుని బట్టి మార్క్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ మార్క్స్ని బట్టి పేరుని ఫైండ్ అవుట్ చేయటానికి కాదు. సేమ్ ఇది ఇప్పుడు దీంట్లోనే చూస్ ఫంక్షన్ ఒకటి యూజ్ చేసా, చూద్దాం. ఈక్వల్ టు లుకప్ వాల్యూ, మార్క్స్ ఉన్న సెల్ రెఫరెన్స్ తీసుకున్నా. కామా, ఇప్పుడు చూస్ ఫంక్షన్ ఉపయోగిద్దాం. దీంట్లో CHO ట్యాప్ ప్రెస్ చేసామంటే తీసుకుంటుంది. చూస్. ఇప్పుడు మార్క్స్ ఉన్న కాలాన్ని 1వ నెంబర్ కాలం గాను, పేరు ఉన్న కాలాన్ని 2వ నెంబర్ కాలం కానీ తీసుకుందాం. టెంపరరీగా కాలం క్రియేట్ చేసుకుందాం. 1, 2 టెంపరరీగా కాలం క్రియేట్ చేస్తున్నాం. దీనికంటే ముందు కర్లీ బ్రాకెట్ ఇవ్వాలి. సరే, కర్లీ బ్రాకెట్లో 1, 2 కర్లీ బ్రాకెట్ క్లోజ్. కర్లీ బ్రాకెట్ అనవచ్చు, ఫ్లవర్ బ్రాకెట్ అనవచ్చు. చేసిన తర్వాత ఇప్పుడు టెంపరరీగా కాలం క్రియేట్ చేసుకున్నాం మనం. మార్క్స్ ఉన్న కాలాన్ని 1వ నెంబర్ కాలం గాను, పేర్లు ఉన్న కాలాన్ని 2వ నెంబర్ కాలం గాను క్రియేట్ చేసుకున్నాము. కామా, ఇప్పుడు ఫస్ట్ ఈ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. కామా,
పేర్లు ఉన్న కాలం సెలెక్ట్ చేసుకోవాలి. కాలం ఇండెక్స్ క్లోజ్ కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి కాలం ఇండెక్స్ మనకి 2వ నెంబర్ కాలం. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. 310 టాప్ కిరణ్ మార్క్స్ వచ్చాయి. కరెక్టా లేదని చూద్దాం. కిరణ్ 310, కిరణ్కి 310 మార్క్స్ కరెక్ట్ వచ్చింది. టాప్. సేమ్ అదే విధంగా కిందకి డ్రాగ్ చేద్దాం, మొత్తం అందరూ మార్కులు వచ్చేస్తాయి. ఈ విధంగా 270 అరుణ 270 కరెక్ట్గా వచ్చింది. సేమ్ అదే విధంగా బాటమ్ కూడా చేద్దాం. ఈక్వల్ టు VLOOKUP సెల్ రెఫరెన్స్ తీసుకున్నాను, కామా చూస్ కర్లీ బ్రాకెట్ ఇద్దాం. కాలం నెంబరు 1, మార్క్స్ ఉన్న కాలాన్ని 1వ నెంబర్ కాలం గాను, పేర్లు ఉన్న కాలాన్ని 2వ నెంబర్ కాలం గాను క్రియేట్ చేసుకుంటున్నాం టెంపరీగా మనం. కామా కాలం ఇండెక్స్ బ్రాకెట్ క్లోజ్ కామా ఎగ్జాక్ట్ మ్యాచ్. ఈ కాలం ఇండెక్స్ మనకి 2వ నెంబర్ కాలం తీసుకోవాలి. 2 కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. అందరికంటే తక్కువ వచ్చిన మార్కులు గోపాల్కి 190 వచ్చినాయి. లోయెస్ట్ కాలంలో చెక్ చేయండి. లోయెస్ట్ గోపాల్ 190 కరెక్ట్గా వచ్చింది. అదేవిధంగా 302 రెడ్డి 302 రెడ్డి కింద నుంచి 5వ నెంబర్లో ఉన్నాడు. ఈ విధంగా మనం VLOOKUPలో చూస్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.